బ్రేకింగ్ న్యూస్ సాయంత్రం ఫిలిం ఛాంబర్ లో కీలక సమావేశం జరగనుంది. డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు భేటీ కానున్నారు. ఎగ్జిబిటర్ల సమస్యలపై చర్చించనున్నారు. 2 రోజుల క్రితం ఎగ్జిబిటర్లు అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. రెంట్ కు థియేటర్లు ఇవ్వబోము అని తేల్చి చెప్పారు. కలెక్షన్లలో పర్సెంటేజ్ ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే జూన్ నుంచి థియేటర్లు బంద్ చేస్తామని హెచ్చరించారు. రెంట్ పై థియేటర్లను నడపలేమంటున్నారు. కీలకంగా మారబోతున్న భేటీకి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ సిద్ధంగా ఉన్నారు. సాగర్, కొన్నేళ్లుగా ఈ వివాదం కంటిన్యూ అవుతోంది. ఏమైనా కొలికొచ్చే అవకాశం ఉందా? ఏం చెప్తున్నారు ఇరు వర్గాలు? సుమతి, 2 తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్స్ జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ చేస్తామని చెప్పి అల్టిమేటం జారీ చేయడంతో తెలుగు ఫిలిం ఛాంబర్లో డిస్ట్రిబ్యూటర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సో కమిషన్ బేస్గా, ఎందుకంటే పర్సెంటేజ్ బేస్గా మాత్రమే మేము థియేటర్లను రన్ చేస్తామని చెప్పి ఎగ్జిబిటర్లు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం పైన ఎగ్జిబిటర్లకు డిస్ట్రిబ్యూటర్లకు మధ్య గత కొంతకాలంగా కూడా ఈ చర్చ జరుగుతుంది. కానీ జూన్ 1 నుంచి మీరు పర్సెంటేజ్గా మాత్రమే సినిమాలను రన్ చేస్తామని చెప్పి వీళ్ళు చెప్పడంతో ఒకవేళ ఆ నిర్ణయం తీసుకోకపోతే, డిస్ట్రిబ్యూటర్లు సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే జూన్ 1 నుంచి కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను పూర్తిగా బంద్ చేస్తామని చెప్పి కూడా వాళ్ళు ఎగ్జిబిటర్స్ హెచ్చరిస్తున్న పరిస్థితి. సో దీనిపైన జనరల్గా మొదటి వారానికి సంబంధించినటువంటి రెంట్ ప్రాతిపదికంగా కూడా ఎగ్జిబిటర్లు సినిమాలను రన్ చేస్తున్నారు. 2వ వారం నుంచి కమిషన్ బేస్గా. అయితే మొదటి వారం కూడా, ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో భారీ సినిమాలు కూడా మొదటి వారంలోనే భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. దీని ద్వారా డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు మాత్రమే లాభపడుతున్నారు. థియేటర్ యజమానులు ఎగ్జిబిటర్లు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పి ఇటు ఎగ్జిబిటర్ తమ వాదన వినిపిస్తున్నారు. దీనిపైన నిర్ణయం తీసుకోవాలంటూ కూడా వీళ్ళు అల్టిమేటం జారీ చేశారు. దీనిపైన డిస్ట్రిబ్యూటర్ తెలుగు ఫిలిం ఛాంబర్లో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎందుకంటే మల్టీప్లెక్స్లలో, ప్రధానంగా మల్టీప్లెక్స్లలో 40% కమిషన్ బేస్గా కూడా ఈ మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా కూడా ఇదే కమిషన్ బేస్గా రన్ చేస్తున్నారు. కోవిడ్ అనంతరం కూడా 4-5 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా అన్ని థియేటర్లలో కూడా కమిషన్ బేస్గా, మొదటి వారం నుంచి కూడా కమిషన్ బేస్గా మాత్రమే, ఇటు పర్సెంటేజ్ బేస్గా మాత్రమే థియేటర్లలో సినిమాలను రన్ చేస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఈ విధానం ఉంది. దీని ద్వారా దాదాపు వందలాది మంది ఎగ్జిబిటర్లు తీవ్రంగా నష్టపోతున్నామని చెప్పి కూడా వాళ్ళు మొదటి నుంచి తమ వాదనను వినిపిస్తున్నారు. జూన్ 1 వరకు వీళ్ళు అంటే ఒక గడువు పెట్టారు. ఎందుకంటే జూన్లో మాత్రం కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్కి సంబంధించిన హరిహర వీరమల్లు కావచ్చు, ఇటు శేఖర్ కమల దర్శకత్వంలో వస్తున్నటువంటి కుబేరా, ఇటు మంచు విష్ణు భారీ బడ్జెట్ సినిమాని తీసుకొస్తున్నారు కన్నప్ప. ఈ 3 భారీ సినిమాలతో పాటుగా మరి కొన్ని భారీ సినిమాలు జూన్లో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో జూన్ 1కి ముందే దీనిపైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఇటు డిస్ట్రిబ్యూటర్లు భావించారు. అందులో భాగంగానే తెలుగు ఫిలిం ఛాంబర్లో డిస్ట్రిబ్యూటర్స్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ రోజు సాయంత్రం నిర్మాతలు కూడా ఈ అంశం పైన కూడా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఇటు ఎగ్జిబిటర్ల డిమాండ్ పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి. 4-5 మంది ప్రధాన డిస్ట్రిబ్యూటర్ల చేతిలోనే మేజర్ థియేటర్లు ఉన్న నేపథ్యంలో వందలాది మంది ఎగ్జిబిటర్లకు న్యాయం చేసే విధంగా నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది సాయంత్రం మీటింగ్ అనంతరం కూడా ఈ నిర్ణయం పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్ యూ సో మచ్.